వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. దేవుడి పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ శ్రమ దినాల్లో దేవుడు అప్పగింపబడిన యేసుప్రభు వారు అప్పగింపబడిన ఈ రోజు గురించి వివరించడానికి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుడి పరిశుద్ధ నామ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు మనం పరిశుద్ధ వారం లేకపోతే పవిత్ర వారంలో గురువారం నాడు ఉన్నామన్నమాట. దీని గురించి మనం తెలుసుకోవడానికి మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 నుంచి 68 వచనాలు చూసుకుంటే మనకి అనేకమైన విషయాలు తెలుస్తాయి అన్నమాట. క్లుప్తంగా చూసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమామడిన కృపామడిన దయామడివైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సభలో మీ పాసనకు వచ్చినాం తండ్రి. నాయన, ఇది మీరు ఈ ఫ్యాషన్ వీక్లో పవిత్ర వారంలో ఈరోజు మీరు అప్పగింపబడినారు ప్రభువా. నా తండ్రి నాయన, ఈరోజు నుంచి రేపటి దినం వరకు ఎన్నో శ్రమలు నాయన మిమ్మల్ని నల్లగొట్టారు ప్రభా. సిలువ వేయడానికి మిమ్మల్ని అప్పగించారు ప్రభా. నా తండ్రి మీకు వందనాలు. మానవులమైన మా కొరకు నా ప్రభా, మా పాపాలు శాపాలు దోషాలు భరించి మీరు నా తండ్రి శాపగ్రస్తులుగా మారిన ప్రభా. సిలువుపై బలియాగమై అమూల్యమైన మీ రక్తధారాల ద్వారా సిలువ బలియాగం ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇది వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వెళుతున్న వారితో మాట్లాడి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, ఇంకనూ మేము విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగుకోవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్లీనంగా ఎడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. 26వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే ఇందులో క్లియర్గా ఉంటుందన్నమాట. ఈ పవిత్ర వారంలో అనేక సంఘటనలు మనం చూస్తాం. యేసు ప్రభు వారు అపొస్తలుల శిష్యులైన వాళ్ళ కాళ్ళు పాదాలు కడగడం, తర్వాత ఒక కొత్త నిబంధన చేయడం, ఇందులో ఆ నిబంధన వాళ్ళకు ఒక ఆజ్ఞగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఈ పవిత్ర గురువారాన్ని మాండీ గురువారం అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర గురువారం అనేది యేసుక్రీస్తు ఈరోజు అప్పగించబడ్డాడు అన్నమాట. యూదా ఇస్కరియోతు ద్వారా అప్పగించబడ్డాడు. సిలువ వేయడానికి ముందు ఈరోజు గురువారం, ఇదంతా పవిత్ర వారం అని చెప్పుకున్నాం కదా, అప్పగించబడిన రోజు ఇది. దానికి ముందు ఈరోజు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు పాదాలు కడగడం, శిష్యుల పాదాలు కడగడం, పవిత్ర భోజనం, ఆఖరి భోజనం అన్నమాట. తన శిష్యులతో ఆఖరి భోజనం చేసినట్టుగా మనం చూస్తాం. ఇది జ్ఞాపకార్థంగా మీరు చేయడని ఆయన చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం. ఇదొక నిబంధన ఆయన స్థిరపరిచి, మీరు ఈ రొట్టె తిని ద్రాక్షారసం తాగడం వల్ల నన్ను జ్ఞాపకం చేసుకున్నాడే అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇది ఆయన యాజకత్వానికి గుర్తుగా ఆయన చేసినట్లుగా, ఒక మాదిరిగా, ఆయన యాజకత్వానికి మాదిరిగా చేసినట్లుగా మనం గమనించగలం. ఈ పవిత్ర దినం ఈస్టర్ ముందు గురువారం వస్తుంది మరియు పవిత్ర వారంలో భాగం. ఇందులో యేసు విందును పాస్ ఓవర్ విందుగా జరుపుకుంటారు. చూడండి, మనం ఉద్యోగాలు చేసినప్పుడు సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తారు, రిటైర్ అయ్యే ముందు ఇస్తారు. మన కంపెనీలో మానేసినప్పుడు కూడా, కొన్ని సంవత్సరాలు చేస్తాం, కొన్ని రోజులు చేస్తాం, మానేసినప్పుడు కూడా సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తారు. ఇది పాస్ ఓవర్ పార్టీ. ఆయన సిలువకు అప్పగింపబడే ముందు తన శిష్యులతో కలిసి భోజనం చేసినట్లుగా మనం చూస్తాం. రొట్టె విరిచి ద్రాక్షారసం ఇచ్చినట్టుగా, ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి, నా సిలువుని జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇది ఆయన చివరి త్యాగానికి గుర్తుగా మనం గమనించాలి. అందరినీ ఆయన రక్షింపబడ్డానికి, ఆయన త్యాగం ద్వారా అందరూ రక్షింపబడ్డానికి పాస్ ఓవర్ విందు ఆయన ఒక బాధితుడిగా, అంటే ఒక శాపగ్రస్తుడిగా, దోషం చేసిన వాడుగా, మన పాపాలు శాపాలు భరించిన వాడిగా అక్కడ క్రీస్తు తన పాత్రను నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చివరి భోజనం జెరూషలేములో మరియు ఈ పాస్ ఓవర్ భోజనం సమయంలో యేసు తన శిష్యులతో పంచుకున్న ఆఖరి భోజనం. ఈ చివరి భోజనం యెరూషలేములో చేశారు. తన శిష్యులతో కలిసి పాస్ ఓవర్ భోజనం అంటారు. ఆయన
చేసినట్లుగా, భోజనం చేసినట్లుగా, పంచుకున్నట్టుగా, తన శిష్యులతో పంచుకున్నట్లుగా ఇక్కడ గమనించగలం. ఆయనకు ముందు ఏం చేశారు? ఆయన తన శిష్యులకి పాదాలు కడిగారు. ఎందుకు కడిగారు? ఆ పాదాలు తగ్గించుకున్నారు అన్నమాట. ఆయన పాదాలు కడిగి మీరు కూడా ఇలా చేయాలి, మీరు కూడా ఇలాగ చేయాలి, నేను చేసినట్లుగా ఒక మాదిరి చూపించినట్లుగా పాదాలు కడిగి ఆయన భోజనం అందరితో కలిసి భోజనం చేసినట్లుగా మనం చూస్తాం. నేను మీకు చేసినట్లే మీరు కూడా చేయాలి, కాబట్టి నేను మీకు ఒక మాదిరి ఇచ్చాను అని చెప్పినట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ ఇంకొన్ని అంశాలు మనం క్లుప్తంగా చూసుకుంటే, గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలం. ఇది ఎలా తట్టుకోవాలి, సిలువను ఎలా భరించాలి, నేను ఇలాగా సహించాలి అని ఆయన దుఃఖాక్రాంతుడై తన రక్తము కారునంతగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత అన్నా ముందు బంధించబడినట్టుగా జాన్ 18-19లో చూస్తాము. లోక 22:39-46లో గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థించినట్లుగా చూస్తాం. ప్రధాన యాజకుడైన కైప ముందుకు మత్తయి వార్తలు 26:63-65 అధ్యాయాలు చూస్తాం. పిలాతు ముందుకు తీసుకెళ్ళబడ్డాడు, 2 సార్లు తీసుకెళ్ళబడ్డాడు పిలాతు ముందుకు. హేరోదు ముందుకు తీసుకువెళ్ళాడు, లోక 23:8-9 చూసుకుంటాం. మళ్ళీ పిలాతు ముందుకు యేసును తీసుకెళ్ళి 2 సార్లు, మొదటిసారి చెప్పాను, మళ్ళీ 2 తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 27:22-26. అప్పుడు అక్కడ దొంగలు ఉన్నప్పుడు వాళ్ళని పిలాతుకు కూడా మనసు రాలేదు ఈయన అప్పగించడం. కానీ అందరూ సిలువ వేయడి ఈయన అసూయ చేత సిలువ వేస్తున్నారు. ఇంకా దేవదూషణుడు చేశాడని ఈయన నేరమై మోపుతున్నాడు, మనుష్య కుమారుడు అని చెప్తున్నాడు కదా. అందుకోసం వాళ్ళకి కోపం వచ్చింది. ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతా అన్నాడు, అన్నీ ఆయన మీద నిందలు మోపుతున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవదూషణ చేశాడని, ఆ మనిషి కుమారుడని చెప్పుకుంటున్నాడు అని అన్నీ అన్నప్పుడు కూడా నీవన్నట్టే అన్నారు. కానీ ఆయన ఎవరు బెదిపి ఏమీ వాళ్ళని నిందించలేదు, దూషించినట్టుగా మనం చూస్తున్నాం. పిలాతు ముందుకు తీసుకెళ్ళబడ్డాడు. ఆఖరికి బరబాని దొంగని విడవన అక్కడ సిలువ వేసే దొంగల్లో శిక్ష ఏంటంటే సిలువ వేస్తారు రోమన్స్. సిలువ వేయబడే వీళ్ళిద్దరిలో ఎవరిని నేను విడిచిపెట్టను, ఇతన్ని యేసుని సిలువ వేయకుండా ఉంచిన బర్బానా అంటే యేసుని సిలువ వేయమని ఆయన కేకలేసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఎప్పుడు 27వ అధ్యాయంలో. అప్పుడు ముళ్ళ కిరీటాన్ని ఇచ్చి ఆయన సిలువ వేయడానికి పంపించినట్లుగా చూస్తాం. ముళ్ళ కిరీటాన్ని ఇచ్చి ఆయన్ని సిలువ వేయడానికి నడిపించినట్లుగా, ముళ్ళ కిరీటాన్ని తెరసుపై పెట్టి కొట్టుకుంటూ ఆయన నడవలేకపోయిన స్థితిలో కూడా ఆయన నడిపించుకుంటూ ఆయన తీసుకెళ్తూ ఉమ్మేస్తూ ఆయన గెడ్డాన్ని పెరికివేస్తూ చెంపదెబ్బలు కొడుతూ అనేక విధాలుగా హింసిస్తూ తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ త్యాగం ఎవరి కోసం చేశారమ్మా? ఆయన మన గురించి, నా గురించి, మీ గురించి చేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ప్రేమ చూస్తున్నాం. ఆయన ప్రేమమయుడు, ఆయన ఉచిత కృప ద్వారానే, ఆయన ప్రేమదానే మనకి రక్షణ ఇవ్వడానికి, ఈ సిలువ భారాన్ని భరించడానికి తండ్రి ఏదైతే మనకు ఆయనకు అప్పగించాడో అది నెరవేర్చడానికి ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. తర్వాత పస్కాలో భాగం పాదాలు కడగడం చూస్తున్నాం. ఒక నిబంధన ప్రతిజ్ఞ చేసినట్లుగా, నేను వచ్చే వరకు మీరు చెయ్యడి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభురాత్రి భోజనం గురించి చూసుకుంటున్నాం. మరణం మరియు పునరుద్ధానం. ఆయన రేపు సిలువ వేయబడతారు, గుడ్ ఫ్రైడే నాడు సమాధిలో ఉంచబడతారు, తిరిగి మృత్యుంజయుడే ఆదివారం లేస్తారు, పునరుద్ధాన దినం మాట. అందులో జయం పొందారు. ఆయనతో పాటు మనం కూడా ఆయన కుడిపార్శ్వమున కూర్చోవాలని మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా నిత్య జీవంలోకి వెళ్ళాలని ఆయన సంకల్పం. కాబట్టి మనం ఆయన్ని విశ్వసిస్తున్నామా? నిజంగా సిలువను గురించిన వార్త నశించే వారికి వెలితనం, రక్షితులకు అది దేవుని శక్తి. సిలువ శక్తి అనుభవిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ రక్షణానందం నేను పొందుకుంటే ఎంతో ఆనందం. నేను ఏమి చేసినా లేని ఆనందం మన రక్షింపబడి ఆయనలో ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన యందు విశ్వసించి నమ్మిక ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది అన్నమాట. ఇదే అధ్యాయంలో మరియా అత్తరు కూడా ఆయన శిరస్సుపై పోసినట్టుగా చూస్తాం. చదవండి 26వ అధ్యాయం చదివి ఎన్నో విషయాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. చదువుతున్నప్పుడే మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి అర్థం కాలేదనుకోకుండా మొత్తం చదివితే 26, 27
సువార్తలు ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటే ఎన్నో అర్థమవుతుంది అన్నమాట, ఎంతో అర్థమవుతుంది. మరి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చినట్టుగా, ఆయన అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి భోజనం పాస్ ఓవర్ చేసినట్లుగా, ఆ శిష్యులతో భోజనం చేసినట్టుగా పాదాలు కడిగినట్టు ఎంత ప్రేమమేడు ఆయన. ఇస్కరియోతు యూదా తను అప్పగిస్తాడని ఆయనకు తెలుసు. ఆయన అడిగినప్పుడు కూడా ఇస్కరియోతు యూదా నేనా, ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు శిష్యుల్ని నేనా నేనా అని అందరు అడిగినప్పుడు ఇస్కరియోతు కూడా అడిగినప్పుడు నీవన్నట్టే అని అంటాడనమాట. నీవు మనసులో ఉన్నది అంటే ఆయన ఏమనకుండా ఆయన తెలుసు యోధా అప్పగిస్తాడని. అలాగే పేతురు కోడు నేను అబద్ధమాడని నువ్వు నాకు తెలియదు అనను అని నేను చనిపోయే వరకు నిన్ను ఎవరో తెలియదు అని నేను అనను నొక్కి ఒక్కాడించిన పేతురు ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు 3 సార్లు ఆయన చెప్పినట్టుగానే కోడి కూసే వరకు ఆయనకి జ్ఞాపకము రాలేదు. యేసుప్రభు వారు చెప్పింది. ఆ తర్వాత ఆయనకి జ్ఞాపకం చిన్నది అడిగినప్పుడు ఎవరు అడిగినా కూడా ఆయన నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినట్టుగా చూస్తాం. తర్వాత కోడి కూసిన తర్వాత ఆయనకు తెలుస్తుంది, ఎంతో పశ్చాత్తాపడతాడు. ఇస్కరియోతు యూదా కూడా ఎంతో పశ్చాత్తాపడతాడు. 33 నాణ్యాలకి యేసుప్రభు వారిని అమ్మేశాడు, అప్పగించేశాడు సిలువ మరణానికి. ఎంత దౌర్భాగ్యం. మరి మనము ఎట్లా ఉన్నాం? ఇస్కరియోతు యూదాని తెలుసుకుంటున్నాం. మనం రక్షణ పొందాం, మనం ఎలా ఉన్నాము? ఆయన్ని సంతోషపెట్టి బిడ్డలుగా ఉన్నామా? రక్షణానందం కలిగించే బిడ్డలుగా ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన విశ్వాస జీవితంలో సాగిపోతున్నామా? వాక్యం చదవడంలో బద్దకిస్తున్నామా? ప్రార్థన చేయడంలో బద్దకిస్తున్నామా? ఆయన స్తుతించడంలో, ఆరాధించడంలో, పాటలు పాడి గనపరచడంలో మనం బద్దకిస్తున్నామా? ఎన్నో పనులు ఎన్నో ఉన్నాయి, పొద్దునుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తున్నాను, వంట చేసుకుంటున్నాను, అవి చేసుకుంటున్నాను, ఇవి చేసుకుంటున్నాను, నాకు సమయం లేదనుకుంటున్నామా? మీరు సమయం ఇచ్చి చూడండి, ఈ సమయం మీకు ఎంతో ఇవ్వబడుతుంది. దేవుడు ఆ సమయానికి అన్ని పనులు అయిపోతాయి. దేవునికి కొంత సమయం ఇవ్వండి, దేవుని ఆరాధించండి, స్తుతించండి, వాక్యం చదవండి, ఆయన రక్షణలో విశ్వాస జీవితంలో కొనసాగండి. దేవుడు ఎన్నో అద్భుతాల కార్యాలు చేస్తాడు. నీ గురించి నా గురించి త్యాగం చేసిన దేవుడు. మనం ఆయన గురించి టైం ఇవ్వలేమా? ప్రార్థన చేయలేమా? ఆయన స్తుతించలేమా? ఆరాధించలేమా? గనపరచలేమా? ప్రార్థన వ్యక్తిగతంగా చేయలేమా? పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేమా? మనం పరీక్షించుకుంటాం. దేవుని సన్నిధిలో మనం ఎలాగున్నామో మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోవాలని. ఈరోజు ఎంత దుఃఖకరమైన రోజు రేపును, కానీ ఆయన ఏమంటున్నాడు? నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి బాధపడండి అని దేవుడు ఏడువుడి అంటున్నాడు. ఆయన గురించి కాదు, ఆయన సిలువేసేశారు. ఆయన నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి, మన పిల్లల రక్షణ గురించి, మన పిల్లల జీవితాల గురించి, మన పిల్లల రక్షణానందం గురించి, వాళ్ళని రక్షణలో నడిపిస్తున్నామా? ఎలా నడిపిస్తున్నాం? వాళ్ళని ప్రార్థనా జీవితంలో నడిపిస్తున్నావా? నీ పిల్లల గురించి అడవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థించుకో. నా కుమార్తె, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎంతగా నీకు బిడ్డల గురించి ప్రార్థిస్తున్నావా? వారి రక్షణ గురించి ప్రార్థిస్తున్నావా? వారి జీవితాల గురించి, వారి భవిష్యత్తుల గురించి ప్రార్థిస్తున్నావా? దేవునికి అప్పచెప్పి ప్రార్థిస్తున్నావా? వాళ్ళని వాక్యం చదవడంలో ప్రోత్సహిస్తున్నావా? ఆరాధనకు నడిపించడంలో, అంటే ఆ చర్చి మందిరాలకు నడిపించడంలో నువ్వెంత శ్రమ పడుతున్నావు? నీ బిడ్డల్ని ఎంతగా తీసుకెళ్తున్నావా? ఎలాగో పరీక్షించుకొని మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితాలు, మన బిడ్డల జీవితాలు, ఇతరుల జీవితాలు, ఇరుగు పొరుగు వారి గురించి, దేశం గురించి, అనేకుల గురించి ప్రార్థించే భారము, నశించిపోయే ఆత్మల గురించి ప్రార్థించే భారం కలిగి ఉండాలి. అందుకొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, అందరూ రక్షింపబడాలని. కాబట్టి ఆయన మోసిన కాడిని, ఆయన సిలువ భారాన్ని మనం మోస్తూ, అంటే మనం పనులు మనం చేసుకుంటూ, మన బిడ్డల గురించి, దేశం గురించి, అనేక మంది గురించి ప్రార్థించే భారం కలిగి ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమడి, కృపామడి, దయామడి ప్రభు, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాసనకు వచ్చిన నాకు ఇచ్చిననైనా కొద్దిపాటి జ్ఞానంతోనైనా దీన్ని వివరించడానికి నాకు జ్ఞానం అనుగ్రహించి నీ ఆత్మ నడిపింపు దయచేసి నా ప్రభు, నా తండ్రి, మీరు అప్పగింపబడిన ఈ రాత్రి నాయన, నా తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ ప్రభు వల్లని భోజనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మీరు శిష్యుల పాదాలు కడిగిన విధానము, మరి నాయన మీ తలపై అత్తరు పోసిన విధానంని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి, మీరు నడిపించిన విధానం బట్టి, మీరు గచ్చమైన తోటలో ఎంతగానో ప్రార్థించారు ప్రభు.
ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోవడని ప్రార్థించారు. అయినా నీ చిత్తమే అని ప్రార్థించావు ప్రభా. అయినా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రార్థన విడవకుండా వాక్యధారణ ప్రార్థనలోను, విశ్వాస జీవితంలోను ప్రేమ కలిగి ఉండటం, మా బిడ్డలు నడిపించడం, మా బిడ్డల గురించి మేము కన్నీరు కార్చి ప్రార్థించట్లో మాకు నమ్మకమైన విశ్వాసము, ప్రార్థనా జీవితము మాకు దయచేసి నా తండ్రి, మేము బద్దకస్తులు కాకుండా, సోమరులు కాకుండా నా ప్రభ నీలో పౌరుషం కలిగి, బలము కలిగి, నీలో ముందుకు సగపోయే బలమైన విశ్వాసం మాకు అనుగ్రహించి బహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతిమిక్కులైన ఏడుకొచ్చినాం తండ్రి. ఆమె మీ అందరికీ వందనాలు. రేపటి దిన గుడ్ ఫ్రైడే వందనాలు కూడా నేను తెలియజేస్తున్నాను. శుభ శుక్రవారం మనందరికీ దేవుడు తన తిరుగు మరణం ద్వారా మనకి శుభ శుక్రవారం అనుగ్రహించారు. ఆయన జ్ఞాపకం చేసుకొని మన బిడ్డల గురించి, మన గురించి మన కన్నీళ్లు కారుస్తూ గుడ్ ఫ్రైడే ఆనందంలో ముందుకు సాగుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించరుగాక.